మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. జ్యోతిష్య శాస్త్రం అంటే కేవలం జాతక చక్రాలు చూడడం మాత్రమే కాదు, రాబోయే కాలాన్ని ముందే పసిగట్టేటువంటి ఒక కాస్మిక్ సైన్స్ అని నమ్మే వ్యక్తుల్లో రుద్రకరణ్ ప్రతాప్ ఒకరు. భారతీయ రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ ఆయన పేరు ఒక సెన్సేషన్. కేవలం గ్రహాల కదలికను బట్టి రుద్రకరణ్ ప్రతాప్ చెప్పేటువంటి జోస్యాలు, ముఖ్యంగా రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి ఆయన చేసేటువంటి అంచనాలు అక్షరాల నిజమవుతుండడంతో అందరి దృష్టి ఆయన పైన పడింది. చండీగఢ్కు చెందినటువంటి రుద్రకరణ్ ప్రతాప్ ఒక సాంప్రదాయ వేద జ్యోతిష్యుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఆయుర్వేద నిపుణులు కూడా. జ్యోతిష్యాన్ని కేవలం మూఢనమ్మకంగా కాకుండా ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆయన వివరిస్తారు. 27 నక్షత్రాలు, నవగ్రహాల కదలికలు మనిషి కర్మలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించడంలో ఆయనది ప్రత్యేక శైలి. విలాసవంతమైనటువంటి జీవితం కంటే సామాజిక సేవకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఆయన రుద్ర ఎయిడ్ ఫౌండేషన్ ద్వారా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉచిత ఆయుర్వేద సలహాలు అందిస్తూ ప్రజల్లో గుర్తింపును పొందారు. అయితే రుద్రకరణ్ ప్రతాప్ను దేశవ్యాప్తంగా ఫేమస్ చేసింది ఆయన చేసినటువంటి రాజకీయ జోస్యాలు మాత్రమే. సాధారణంగా జ్యోతిష్యులు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా చెబుతుంటారని విమర్శలు కూడా ఉన్నాయి. కానీ రుద్రకరణ్ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా గ్రహస్థితులను బట్టి నిర్మోహమాటంగా నిజాలు చెప్పేస్తూ ఉంటారు. 2022 మార్చిలో రుద్రకరణ్ ప్రతాప్ ఒక సంచలన ట్వీట్ చేశారు. 2024 మార్చి నాటికి కేజ్రీవాల్కు గడ్డు కాలం మొదలవుతుందని, ఆయన రాజకీయంగా కోలుకోలేని దెబ్బతింటారని ముందే హెచ్చరించారు. కట్ చేస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని సైతం కోల్పోయారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అఖండ విజయం, ఇక పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్, మరోవైపు కర్ణాటకలో బీజేపీ పరాజయం, ఇలా ఆయన చెప్పినవన్నీ చెప్పినట్లుగానే జరగడం ఇక్కడ విశేషం. ఒక సాధారణ జ్యోతిష్యుడికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి గుర్తింపు రావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రుద్రకరణ్ ప్రతాప్ను ఫాలో అవుతుండడం ఆయనకున్నటువంటి ప్రాధాన్యతను చాటి చెబుతుంది. కేవలం మోదీనే కాదు, దేశంలోని టాప్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు. 2024లో ఆయనకు లభించినటువంటి బెస్ట్ 2024లో ఆయనకు లభించినటువంటి బెస్ట్ ఆస్ట్రాలజిస్ట్ ఇన్ పొలిటికల్ ప్రిడిక్షన్లో అంతర్జాతీయ అవార్డు ఆయన కీర్తి కిరీటంలో మరో మణిహారం. రుద్రకరణ్ జీవితంలో అత్యంత చర్చనీయాంశమైనటువంటి సంఘటనలు పంజాబ్ సింగర్, మరి ముఖ్యంగా కాంగ్రెస్ నేత సిద్ధు మూసేవాలా మరణం. అయితే సిద్ధు హత్యకు సంబంధించి కొన్ని రోజుల ముందు రుద్రకరణ్ ఆయన్ను హెచ్చరించారు. రాబోయే కాలం నీకు ప్రమాదకరం, కనీసం 1.5 ఏళ్ళు నీ సొంత ఊరిలో ఉండకు అని ఆయన సూచించారు. దురదృష్టవశాత్తు సిద్ధు ఆ హెచ్చరికను సీరియస్గా తీసుకోలేదు. ఫలితంగా జౌహర్కి గ్రామంలో తన కారులో వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో సిద్ధు మూసేవాలా అక్కడికక్కడే మరణించారు. అంతేకాదు చాలామంది జ్యోతిష్యులు గ్రహ దోషాలు పోవాలంటే వేల రూపాయల ఖర్చుతో పూజలు, రత్నాలు ధరించమని చెబుతూ ఉంటారు. కానీ రుద్రకరణ్ శైలి భిన్నంగా కనబడుతుంది. కేవలం జీవనశైలి మార్పులు, ఆయుర్వేద మూలికలు, ఆధ్యాత్మిక సాధన ద్వారా సమస్యలను ఎలా అధిగమించాలో ఆయన సూచిస్తూ ఉంటారు. మీ కర్మను నేను మార్చలేను, కానీ మీరు ఏ దారిలో వెళ్తే క్షేమంగా ఉంటారో నేను చూపించగలను అంటూ ఆయన పదే పదే చెబుతూ ఉంటారు. రుద్రకరణ్ ప్రతాప్ తన వెబ్సైట్ అలాగే సోషల్ మీడియా వేదికగా భవిష్యత్తు గురించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంచనాలు వేశారు. 2025 నాటికి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగం అవుతుందని రుద్రకరణ్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే 2028 నుంచి 2032 మధ్య కాలంలో ప్రపంచం ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని చూడబోతుందని ఆయన హెచ్చరించారు. రాబోయే దశాబ్దాల్లో భారత్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదుగుతుందని కూడా రుద్రకరణ్ అంచనా వేశారు. ఏ రంగంలోనైనా విమర్శలు సహజం. వైఎస్ జగన్, మమతా బెనర్జీ ప్రభుత్వాల విషయంలో ఆయన కొన్ని అంచనాలు తప్పినప్పటికీ 90% పైగా రుద్రకరణ్ జోస్యాలు నిజమవ్వడం ప్రజల్లో ఆయనపై ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగించింది. జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా, ఒక దిక్సూచిగా వాడుకుంటూ రుద్రకరణ్ ప్రతాప్ నేటి తరం జ్యోతిష్యులలో ఒక ధృవ తారగా వెలుగుతున్నారు.